ప్రాణాల మీదకి వచ్చాడా? అవును బాస్. వాడికి ఆ ఇన్ఫర్మేషన్ అందించింది ఎవరు? ఇంకెవరు? రామ్జీ గారి మనుషులే అయి ఉంటారు. కానీ రామ్జీ మనుషులను చీకట్లో గుర్తుపట్టలేక పోలీస్ ఆఫీసర్ని కాల్ చేశాం. ఇంకే వాడు చస్తూ ప్రతాప్ చెప్పుంటాడు. ప్రతాప్ మన గొడవ మీద సింహంలా దూకుంటాడు. అయితే ఆ రామ్జీ గాడి ప్రాణాలను అర్జెంట్ గా పార్సిల్ చేసేసి వాడు కొట్టేసిన ఫార్ములాను పట్టుకొచ్చాయి. బాస్, ఆ రామ్జీ గారి తమ్ముడు ప్రేమ్జీ కూడా ఊరి నుంచి వస్తున్నాడు తెలిసింది. వాడి ప్రాణాలను కూడా పార్సిల్ చేసేయండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈసారి మీరు పొరపాటు చేశారా మీ శవాల్ని కేర్ ఆఫ్ శ్మశానం అని పోస్ట్ చేస్తాం. వెళ్ళు. ఎస్ బాస్. హాయ్ ప్రతాప్, ఈ పేపర్ చూసావా? అసలు ఈ పేపర్లు ఉన్నాయి చూసావు. వీళ్ళకి ఎలాగూ అసలు నేరస్తుడు తెలియదు గనక ఏదో కట్టుకథ అల్లి అచ్చోసి ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తారు. దాంతో ప్రభుత్వానికి కూడా ఈ కట్టుకథ మీద కన్నుబడుతుంది. చివరికి అమాయకుడి ఎత్తున నేరం పడుతుంది. వాడిని అర్జెంటు పార్సిల్లో కటకటాల వెనక పోస్ట్ చేసేస్తారు. ఏం లేదు, మన సావిత్రి లేదు, అదే నీ పాత ప్రేయసి. దాని మొగుణ్ణెవరో దాని పాత ప్రియుడు చంపేసి దాన్ని అడ్రస్ లేని కవర్ లాగా లేపుకుపోయాట. ఆ లేపుకుపోయిన వాడు కాకి బట్టల్లో ఉన్నాడట. పేపర్లో రాశారు. అయినా నువ్వు అలాంటి ఎంగిలిపూటి కాసిపడి హత్య చేసే బలహీనుడు అని నేను అనుకోను. అయినా వచ్చిన వాడు కాకి బట్టల్లో ఉన్నాడు అంటున్నారు కదా. చాలా కాలానికి నువ్వు ఆమెని కిరాయి నత్తగా చూశావు. ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఆమెను పలకరించాలని వెళ్లేవేమో అని నేనడం లేదు. నీ గతం తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటారేమో, దాంతో అన్యాయంగా నువ్వెక్కడ ఇరుక్కుంటావోనని నా భయం. అయినా నాకు తప్ప నీ గతం ఎవరికీ తెలియదు. తెలిసిన నా స్నేహితుడు రహస్యాన్ని నేనెన్నడూ బయట పెట్టను కనుక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. కానీ అదో చిన్న సలహా. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మీ తమ్ముడు నీలాగే నిప్పు. నువ్వు సెలవు పెట్టినట్టే అతను కూడా సెలవు పెట్టేస్తే ఈ కేసుకు ఒక తలాతోక ఉండదు, నాకు మనశ్శాంతి దొరుకుతుంది. మిత్రమా, ఉన్న ఒక్క మిత్రుణ్ణి వదిలిపెట్టుకోకు. నువ్వెంత గట్టిగా అరిస్తే అంతకంటే గట్టిగా నీ గతం ప్రతిధ్వనించి మళ్ళీ తిరుగుటపాలు వచ్చి నీకే చేరుతుంది. వస్తా. తాగుబోతుడి దగ్గర సొమ్మంత ఉండ మంచిది కాదు. ఇటు ఇచ్చే నేను దాస్తాను. ఏంట నువ్వు దాచేది? నేనేమో అల్లాడప్ప అప్పలసాను అనుకున్నా. కేడిస్తా ముఠానే పట్టించిన మొగుడు నేను. ఎలా పట్టించావు గురు? అమ్మా నీ చెప్పనే ఎవడ్రా నన్ను మోసం చేసి నా తమ్ముడి చావుకి కారకుడమయ్యావు. నా దగ్గర 15,000 రూపాయలు కాజేస్తావురా. ఇప్పుడు నీ శరీరాన్ని 15,000 ముక్కలుగా చేస్తాను రా. ముక్కలు చేస్తాను. ఆగుతే ముక్కలు చేస్తాను రా. పఠాన్, తప్పుకో, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. అవంత తేలిగ్గా ఇలాంటి చోట్లకు దొరకవరా? నువ్వు ఎదుర్కొంటున్నది రామ్జీని తెలుసుకో. నువ్వు ఎదుర్కొంటున్నది ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ అని తెలిస్తే గుండెకి చస్తావు. సింహాద్రి పదపోదాం. సింహాద్రి బయటికి ఇక్కడి నుంచి ప్రాణాలతో పోలేడు. ప్రాణాలతోనే ఈ సింహాద్రిని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. చంపుతానని భయపడుతున్నావా? పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చంపడం కాదు, బ్రతికించటం. సింహాద్రి రాపోదాం. నాకు కత్తులు కటారులు అక్కర్లేదు ఇన్స్పెక్టర్. నా చేతులతో నీ అంతు తేలుస్తాను. ఇలాంటి వాడికి మాటలతో చెప్తే అర్థం కాదురా, చేతలే కావాలి. సింహాద్రి ఆగు. రామ్జీ, ఈ తలుపులు తెరిచేది నీ పొగరనిన తర్వాతే. నీకు దమ్ముంటే ఈ తలుపులు తెరుచుకుని బయటికి వెళ్ళి, లేకపోతే నేనే నిన్ను మోసుకెడతాను.
రామ్జీ రామ్జీ సింహాద్రి సింహాద్రి ఇంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు. ఆ సింహాద్రి గారి తూనీగలాగా ఎగిరిపోయాడు. అతను ఎక్కడుంటాడో నేను చెప్తాను. మరి నాకేం ఇస్తారు? మంచి కాకి బట్టలు. మీ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. నిజంగానే అతను పట్టుకునే ఉపాయం చెప్తాను. ఎక్కడ దొరుకుతాడు? అతనికి జ్యోతిలక్ష్మి డాన్స్ అంటే పిచ్చి. ఆమె పేరు చెప్తే పరిచేస్తాడు. ఐ సీ. సింహాద్రి ఏమిటి ఘోరం? ఎవరు చేశారు ఈ పని? డాక్టర్ నమ్మకం లేదు. మీరేమన్నా అడగదలుచుకుంటే అడగచ్చు. సింహాద్రి 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 ఇటు చూడు. సింహాద్రి, జూలై 24వ తారీఖున మాయాదేవితో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. నువ్వు అతను గుర్తుపట్టగలవా? బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు అతను పరిచయం ఉన్నవాడా? గుర్తులేమైనా చెప్పగలవా? తెలిసినంత వరకు చెప్పు. ఏమైనా గుర్తుకొచ్చిందా సింహాద్రి? గుర్తుకొచ్చింది. చెప్పు సింహాద్రి చెప్పు. ఇక్కడ ఇక్కడ ఆఫీసర్ బ్యాడ్జీ, నీలం తెలుపు. నువ్వు చెప్పింది నిజమేనా సింహాద్రి? నిజం. తెలుపు నీలం బ్యాచ్ అంటే పోలీస్ కమిషనర్. జూలై 24వ తేదీ రాత్రి సిటీలో ఎంతమంది కమిషనర్లు ఉన్నారో ఎంక్వైరీ చేయి. ఎస్ సార్. రాస్కల్, ఆ సింహాద్రి గారిని ప్రాణాలతో తీసుకురమ్మంటే వాడి ప్రాణాలను పార్సల్ చేసేస్తావా? పొరపాటు అయిపోయింది బాస్, క్షమించండి. రాస్కల్, ఆ ప్రతాప్ని మన పంజరంలో బంధించడానికి మిగిలిన ఒకే ఒక్క సాక్షి ఆ సింహాద్రి గారిని నువ్వు పొడిచి పోలీసులకు అప్పగించి నాకు కలిసి వచ్చే అదృష్టాన్ని నాశనం చేశావు. బాస్, అంతకంటే గొప్ప అదృష్టమే మనకు కలిసి వచ్చింది స్వామీజీ. ఏమిటది స్వప్న? అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ విదేశీ గూఢచారి వచ్చాడు. ఐసి, అయితే మన పంట పండిందన్నమాట. వాడిని రమ్మని ఫోన్ చేయి. ఎస్ బాస్. హలో, ఆ గూఢచారిని పంపించు.